ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంతవరకు ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు దేవుడు ప్రార్థనలో నడిపించాడు. అందుని బట్టి యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. మళ్ళా సహోదరుడు కాళీగొండ గారు కూడా వచ్చి 8:15 వరకు ప్రార్థన చేశారు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కొత్త నిబంధనలో ప్రార్థన గురించి దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ తెలియని వారు ఉంటే తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకున్న వారైతే మరొక్కసారి విని ఆ మాటలు హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీ దాసుడు వట్టివాడు మట్టివాడు, నీ దాసుని నీ పరిశుద్ధాత్మతో నింపి, నీ జీవంతో నింపి, నీ మహిమతో నింపి, నీ వాక్యముతో నింపి, నీ జ్ఞానంతో నింపి, నీ వివేచనతో నింపి, నీ ఆలోచనతో నింపి, నీ వరములతో ఫలములతో నింపి నీ దాసుని ఇక్కడ నిలవబెట్టి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచంలో అనేక మందికి తెలియని సంగతులు, గూఢ మర్మములు నువ్వు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు కూడా వాళ్ళకు దయచేయమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ముఖ్యంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది చూడ్డానికినైనా మీరు సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిలు పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారైనయు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రభునందు ప్రియులారా, 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఆ దేవుడే నరావతారిగా వచ్చి నరుల మధ్యన సంచరిస్తూ చెప్పినటువంటి మాటలు ఈ మాటలు. యేసు ప్రభు వారు సర్వ మానవాళికి తెలియజేసినటువంటి మాటలు. యేసు ప్రభు యొక్క మాటలు మనలను ఆదరిస్తాయి, మనల్ని ధైర్యపరుస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు మాటల్లో సత్యం ఉంది. యేసు ప్రభు మాటల్లో జీవం ఉంది. యేసు ప్రభు మాటల్లో వెలుగు ఉంది. ఇవి దేవుని మాటలండి. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు అడగండి, దేవుణ్ణి అడగండి,
దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా మీకు ఇస్తాడు. అడగండి. అడగనందువలన చాలామంది పొందుకోవడం లేదు. అడగండి. అడిగితే మీరు పొందుకుంటారు. వెతకండి. వెతికితే మీకు తప్పకుండా దొరుకుతుంది. దేవుణ్ణి వెతకండి. దేవుని కృపను వెతకండి. దేవుని ఆశీర్వాదాన్ని వెతకండి. దేవుని సహాయాన్ని వెతకండి. తప్పకుండా మీకు దొరుకుతుంది. తట్టండి, తీయబడుతుంది. తట్టండి, తీయబడుతుంది. మనం ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు తలుపు వేసుకొని లోపల ఉన్నారనుకోండి, మనము తలుపు తడితే కానీ వాళ్ళు తీయరు. తట్టకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరో మనిషి వచ్చారని? అలాగనే తట్టండి అంటే దేవుని యొక్క హృదయాన్ని మనం కదిలించాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనం కదిలించినట్లయితే ఆయన కరుణామయుడు, దయామయుడు, కనికరాస్వరూపుడు గనుక, ప్రేమామయుడు గనుక ఆయన తప్పక మనకు ద్వారాలు తెరుస్తాడు, మనకు సహాయము అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది ఒక గొప్ప మర్మం. ప్రభు చెప్తున్నాడు, అడగండి మీకు ఇవ్వబడుతుంది. మరి ఎంతమంది అడుగుతున్నారు? దేవుణ్ణి అడగడానికి సమయం ఇస్తున్నారా? దేవుణ్ణి అడగడానికి సమయం ఏర్పాటు చేసుకుంటున్నారా? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు పనులు పనులు పనులు, బిజీ బిజీ, ఉద్యోగం, వ్యాపారం, మరి ఆ పని ఈ పని అంటూ తిరుగుతూ ఉన్నారా? దేవుణ్ణి అడగడానికి మనము ఒక సమయం ఏర్పాటు చేసుకోవాలండి. దేవుణ్ణి అడగడానికి ఒక సమయం ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి కూడా మనం సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవుని అడగకపోతే మనకు ఎలా దొరుకుతుంది? యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట ఉందండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్లో ఏం రాయబడిందంటే, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు స్వయంగా తానే తన సొంత నోటి నుండి మాట్లాడాడు. యాకోబు ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, మీరు అడగలేదు కనుక మీకు అనుగ్రహించబడడం లేదు. అవును, అందుకే నేను దేవుణ్ణి అడగడానికి సమయము సిద్ధపాటు చేసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు, పిల్లలు, మీకు ఇంటి పనులు ఉంటాయి. స్త్రీలకు ఉండవచ్చు, పురుషులకు కూడా ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సిందే, వ్యాపారం చేయాల్సిందే. కానీ అన్నిటికీ సమయం ఇస్తున్నారు కదా. వ్యాపారం చేస్తున్నామని భోజనం చేయకుండా ఉన్నామా? ఉద్యోగం చేస్తున్నామని భోజనానికి సమయం ఇవ్వకుండా ఉన్నామా? మరి ప్రార్థనకు కూడా సమయం ఇవ్వాలి కదా. ప్రార్థనకు సమయం ఇవ్వండి. ప్రార్థనకు సమయం ఇస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబు ఇస్తాడు. దేవుడు చెప్తున్నాడండి, సృష్టికర్త అయిన దేవుడే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి
మనతో చెప్తున్నాడు, మానవులందరితో చెప్తున్నాడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి. మీరు అడగకపోవడం వల్లనే మీకు దొరకటలేదు. మీరు అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఈ మాటను బట్టే నేను అడగడం అనేది ప్రారంభించానండి. దేవుణ్ణి నేను ఏది అడిగినా అది నాకు ఇచ్చాడు. ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు నాకు దేవుడు ఆలోచన ఇచ్చేవాడు. ఇదిగో ఫలానా చోటుకి వెళ్ళు, ఫలానా పని చేయాలి, ఎక్కడ మందిరం కట్టాలి ప్రభా అని ప్రార్థన చేస్తే అక్కడికి నడిపించి అక్కడ మందిరం కట్టించాడు, సంఘాలు కట్టించాడు. దేవుడు ఏది అడిగినా ఇస్తాడని. అయితే అడగాలి. అడగకపోతే నీకేమి దొరకదని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చివరి లైన్లో రాయబడింది. కాబట్టి దేవుణ్ణి అడగండి. అడగడానికి సమయం సమకూర్చండి. దైవ సేవకులు ఉపవాస ప్రార్థన కూడికలు, ఆల్ నైట్ ప్రేయర్స్ అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలు, మన అభిషిక్తుని సంఘంలో లాగా కొంతమంది 12 గంటల ప్రార్థనలు, 6 గంటల ప్రార్థనలు, 24 గంటల ప్రార్థనలు దైవ సేవకులు జరిగిస్తున్నారు. అలాంటి ప్రార్థనా కూడికలకు వెళ్ళి ఆ ప్రార్థనా కూడికలలో కూర్చొని ఓపిక ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ప్రార్థన చేయి. నీ పూర్ణ హృదయంతో ప్రార్థన చేయి. నీ పూర్ణ బలంతో ప్రార్థన చేయి. నీ పూర్ణ ఆత్మతో ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం ద్వారా తప్పకుండా మనం పొందుకోగలమండి. నా జీవితంలో ఎడతెగక ప్రార్థన చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూర్చున్నా, నడుస్తున్నా, పని చేస్తున్నా, పొలంలో పని చేస్తున్నా, ఇంట్లో వంట చేస్తూ ఉన్నా, ఆఫీసులో పనిచేస్తూ ఉన్నా, ఎక్కడ పనిచేస్తూ ఉన్నా ఒక పక్క ప్రార్థన అనేది జరుగుతూ ఉండాలనేది దేవుడు నాకు నేర్పించినటువంటి విధానం. ఆ ప్రార్థన ద్వారానే మనము ఎన్నో ఆటంకాలను అధిగమించవచ్చు, ఎన్నో రోగాలను అధిగమించవచ్చు, ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు, ఎన్నో ప్రమాదాలను అధిగమించవచ్చు, ఎన్నో గొడవలను అధిగమించవచ్చు, సమస్యలో ఇరుక్కోకుండా కాపాడుకోవచ్చు ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రభు మనకు నేర్పుతున్నాడు. యేసు ప్రభు కూడా రాత్రంతా ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున 3-4కే ప్రార్థనకు కొండకు వెళ్ళేవాడు. ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా మనం కూడా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాల్సినటువంటి అవసరం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఒక సామెత చెప్తూ ఉంటాం, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని. అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలని దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. లూకాసు వార్త 18:1 కూడా అంటున్నాడు, విసుకక ప్రార్థన చేయవలని. విసుకక ప్రార్థన చేయాలని దేవుని కోరిక. లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా అంటున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి.
లూకాసు సువార్త 11వ అధ్యాయంలో కూడా అంటున్నాడు, మాటి మాటికి గోజాడండి అంటున్నాడండి. మాటి మాటికి గోజాడాలి, మాటి మాటికి గోజాడాలి. విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ జీవితమే ప్రార్థన కావాలి. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని లూకాసు సువార్త 9వ అధ్యాయంలో చెబుతున్నాడు. ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు అని లూకాసు సువార్త 9వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారంటే ప్రార్థనలో సమయం గడపలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నారు, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం అనేది లేదు. భూమి మీద ఏదైనా ఒక మంచి పని ఉందంటే అది దేవుని వాక్యాన్ని ధ్యానించడం. భూమి మీద ఏదైనా ఒక మంచి పని ఉందంటే అది ప్రార్థన చేయడం. భూమి మీద ప్రతి మానవునికి మేలుకరమైన పనులు ఈ రెండేనండి. ఒకటి వాక్యాన్ని ధ్యానించే పని, రెండవది ప్రార్థించే పని. ఈ రెండు పనులు ఎవరైతే బాగా కలిగి ఉంటారో వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారండి. వాళ్ళు కలగా నియమించబడతారు. ఎవరు అందుకోలేనంత ఉన్నత స్థితిలో ఉంటారు, ఎవరు చూడలేనంత ఉన్నత స్థితిలో ఉన్నతంగా ఉంటారండి. ఉన్నతమైనటువంటి జీవితం వాళ్ళకు అనుగ్రహించబడుతుంది. అందుకే దయచేసి నేను క్రైస్తవులందరినీ కోరేది ఏంటంటే, మరి అన్ని జనులకు కూడా కోరేది ఏంటంటే, దేవుణ్ణి ప్రార్థించే పనిలో ఉండండి, దేవుని వాక్యాన్ని ధ్యానించే పనిలో ఉండండి. యేసు ప్రభు అందరికీ దేవుడు గనక ఆయన వాక్యాన్ని అందరూ చదవచ్చు, ఆయనను అందరూ ప్రార్థించవచ్చు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు గనక, మానవుని మట్టితో రూపించి జీవాత్మను బ్రతికించిన దేవుడు గనక ఆయనను అందరూ ఆరాధించవచ్చు, అందరూ ప్రార్థించవచ్చు. ఆయన వాక్యాన్ని కూడా అందరూ చదవచ్చు. ఏ భేదం లేదు, అందరూ చదవచ్చు దేవుని వాక్యాన్ని, అందరూ ప్రార్థించవచ్చు. ఈరోజు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా బైబిల్ చదువుతూ ఉన్నారు, బ్రాహ్మణులు బైబిల్ చదువుతూ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బైబిల్ చదువుతూ ఉన్నారు, బజరంగ్ దళ్ వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. అదొక భాగ్యం వాళ్ళకు, అదొక ధన్యత వాళ్ళకు. ఈ విధంగానైనా దేవుని వాక్యాన్ని చదివి కొన్ని సత్యాలైనా వాళ్ళు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. దేవుడు గొప్పవాడండి. ఎటువంటి వారి మెడనైనా వంచగలడు, వాళ్ళను రక్షించగలడు, వాళ్ళను తన మార్గంలో నడిపించుకోగలడు, తన రాజ్యానికి చేర్చుకోగలడు. ప్రభునందు ప్రియులారా, దయచేసి నేను మీతో చెప్తున్నాను, దేవుణ్ణి అడగడానికి మీ జీవితంలో సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి. అన్నిటికీ సమయం ఇస్తున్నారు, దేవుణ్ణి అడగడానికి కూడా సమయం ఇవ్వండి, దేవుణ్ణి వెతకడానికి సమయం ఇవ్వండి, ఆయన హృదయాన్ని తట్టడానికి సమయం ఇవ్వండి, ఆయన హృదయాన్ని కదిలించడానికి, ఆయన హృదయాన్ని కరిగించడానికి సమయం ఇవ్వండి. అమ్మా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడండి, మీరు చెడ్డవారయ్యండి. మీ పిల్లలకు మంచివి ఇస్తున్నారు కదా, మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నారు కదా. మీరు చేపను అడిగితే ఏమన్నా పాములు ఇస్తారా? గుడ్డును అడిగితే తేలులు ఇస్తారా? ఇయ్యరు కదా. అంతకంటే శ్రేష్టమైనవే మీరు ఇస్తున్నారు కదా మీ పిల్లలకు. మరి మీ పరలోకపు తండ్రి
ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి, కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, కనికరాస్వరూపి, కృపావాత్సల్యము కలిగిన వాడు. మరి అంత గొప్ప దేవుడు, పరలోకపు తండ్రి, మీరు అడిగితే మీకు ఇవ్వడా అని అంటున్నాను. మరి మన తండ్రి ప్రేమాస్వరూపి అండి, మన తండ్రి కనికరాస్వరూపుడు, మన తండ్రి కృపావాత్సల్యము గలవాడు. అలాంటి దేవుడు మనకు ఎందుకు ఇవ్వడు చెప్పండి? ఎందుకు ఇవ్వడు చెప్పండి? మనమే చెడ్డవారైంది మన పిల్లలకు మంచివి ఇస్తున్నాము. మరి మన పరలోకపు తండ్రి, అందరికీ తండ్రి, ఆయన సృష్టికర్త, ఆయన ఎందుకు మంచి ఈవులు మీకు ఇయ్యడు? మంచివే ఇస్తాడండి. మనం ఏది అడిగినా ఆయన మంచివే ఇస్తాడు, చెడ్డవి ఇయ్యడు. మంచివి ఇస్తాడు. మన జీవితాన్ని ఆయన బాగు చేయగలడు, మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు, నీతిమంతులుగా చేయగలడు, యథార్థవంతులుగా చేయగలడు, న్యాయవంతులుగా చేయగలడు, శుద్ధ హృదయం దయచేయగలడు, నెమ్మదిని దయచేయగలడు, శాంతి దయచేయగలడు, కృపనివ్వగలడు, ఆశీర్వదించగలడు, ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టగలడు, మనల్ని 10 మందికి ఉపయోగపడేలాగా చేయగలడు, 10 మందికి ఆశీర్వాదకరంగా చేయగలడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడండి. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి! ఎవరైతే ఆయనను ప్రార్థిస్తారో ఆ ప్రార్థన చేసే వాళ్ళందరికీ కృప చూపడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా! ఇప్పుడు 12 గంటల ప్రార్థన పెట్టినాం. 10 మంది సేవకులకో 12 మంది సేవకులకో పిలుచుకోగలము. వారికి ఏదైనా మనం ఆతిథ్యం ఇవ్వగలం. ఒకేసారి ఒక 100 మంది వచ్చారనుకోండి సేవకులు, వారికి మనం ఆతిథ్యం ఇవ్వగలమా? ఇవ్వలేమే. ఎందుకంటే మనం మానవులం. కానీ దేవుడు అలా కాదండి. 100 మంది కాదు, ఒక 1000 మంది సేవకులు వచ్చినా కూడా వాళ్ళకు దేవుడు ఆతిథ్యం ఇవ్వగలడు. హల్లెలూయా! అది దేవుని శక్తి. దేవుని శక్తి ఎటువంటిదంటే ఎన్ని వేల మందికైనా భోజనం పెట్టగలడండి. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పిల్లలు తిన్నారండి. ఎందుకంటే కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడైనాడు. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడైనాడు. 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచాడండి. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైనాడు. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైనాడు. ఏ విషయంలోనైనా అండి. ఒక యవనస్తుడు చనిపోతే ఆ పిల్లవాని తల్లి ఒక్కటేనండి. ఆమెకున్నది ఒక్కడే కొడుకు. ఆమె కూడా ఒంటరిది, భర్త లేడు, విధవరాలు. ఆమెను దేవుడు చూసి కనికరపడి తన కుమారుని పాడను ముట్టి లేపి తన తల్లికి అప్పగించాడండి. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడండి. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. అంటే చనిపోయిన శవానికి కూడా జీవము ఇవ్వగలిగిన కృపగల దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పినా ఆ మాట వినకుండా వాళ్ళు ఉన్నందున వాళ్ళకి ఏమీ దొరకడం లేదు.
దేవుడు చెప్పాడు కదా, అమ్మ చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పలే? ఎన్నిసార్లు చెప్పాడండి? ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? ఇదిగో మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి వినబడినట్లుగా ప్రార్థన చేయండి అని ఎన్నిసార్లు చెప్పలే? వింటున్నారు కదా, మరి వింటూ చేస్తున్నారా? ఎప్పుడు పని 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 పని, ఆ పని ఈ పని, ఆ వ్యాపారం ఈ వ్యాపారం, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి. ఇదేనా మానవుని జీవితం? దేవునితో సమయం గడపాలనే ఆలోచన ఉండదా? దేవుని సన్నిధిలో సమయం గడపాలనే ఆలోచన ఉండదా? ప్రార్థన చేయాలనే ఆలోచన ఉండదా? గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలనే ఆలోచన రాదా? దేవుణ్ణి అడగాలి కదా. దేవుణ్ణి అడగనందున ఎవరు పొందుకోలేదని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. మరి దేవుణ్ణి అడగాలి కదా అనేటువంటి ఆలోచన ప్రతి మనుషునికి రావాలని. ఆ ఆలోచన రాకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి అడగండి. యోహాను సువార్త 14లో ఏమంటున్నాడు? నా నామమున 14:14లో నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రభువే స్వయాన చెప్తున్నాడు, అయ్యా మీరు నా నామమున అడగండి నేను చేస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మరి ప్రార్థనను గురించి ఇంత చక్కగా దేవుడు చెప్తూ ఉన్నాడే, మరి మీరు వింటున్నారా? పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ ప్రార్థనా జీవితం లేదు. పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ వాక్య ధ్యానం లేదు. దేవుని గురించి తెలుసుకుందామనేటువంటి ఆలోచన లేదు. దేవుని జ్ఞానమును సంపాదించుకుందామనేటువంటి ఆలోచన లేదు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా వెండి సంపాదించుట కంటే, బంగారు సంపాదించుట కంటే దేవుని జ్ఞానం సంపాదించుకునటం మేలు. దేవుని జ్ఞానం బైబిల్లో ఉంది. దేవుని జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలంటే బైబిల్ చదవాలి. నువ్వు ఏ కులమైనా సరే, ఏ మతమైనా, ఏ దేశమైనా సరే, నువ్వు మనుషునివైతే చాలు, నువ్వు బైబిల్ చదవాల్సిందే. నువ్వు మనుషునివైతే చాలు, దేవునికి ప్రార్థించాల్సిందే. అవునండి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వెండి కంటే, బంగారు కంటే అమూల్యమైన దేవుని వాక్యం అండి. 2 అంచుల ఖడ్గము కంటే ఎక్కువ పదునైనటువంటి వాక్యం అండి. సుత్య కంటే బలమైనటువంటి వాక్యం ఇది. దేవుని వాక్యం ఇది. దేవుని వాక్యము అగ్ని వలె మనలో ఉన్న పాపాన్ని దహించి వేస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. నేను ప్రతి మనిషికి 2 పనులు చెప్తానండి. ఈ 2 పనులు చేస్తే మీరు ప్రపంచంలో అన్ని పనులు చేసినట్టే. ఇక అన్ని పనుల్లో మీరు సక్సెస్ అవుతారు. ఒకటి వాక్యమును ధ్యానించే పని, రెండవది ప్రార్థించే పని. ఈ 2 పనులు చేస్తే చాలు, మీ జీవితంలో సక్సెస్ సక్సెస్ సక్సెస్. అన్ని పనులు సక్సెస్సే. మొదటి కీర్తనలో మీరు అందరికీ తెలుసు, మొదటి కీర్తనలో ఏం రాయబడింది? ఎవరైతే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు నీటి కాలువల ఏరున నాటబడిన చెట్టులాగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని సఫలమవుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుంది. దేవుణ్ణి ప్రార్థిస్తే నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు, వెంటనే జవాబిస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తాను. అయితే అడిగే వాళ్ళు ఏమి ఒక షరతు చెప్తాడండి. ఏంటి ఆ షరతు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో
ఒక షరతు ఆయన చెప్తాడండి. ఏంటి ఆ షరతు అనేది నేను చదువుతూ ఉన్నాను, మనము ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, గ్రహించండి. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రభునందు ప్రియులారా, అడగండి నేను ఇస్తానంటున్నాడు, కానీ అడిగే ముందు ఒక షరతు విధిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ షరతు అంటే, నా యందు మీరుండాలి, మీ హృదయంలో నా మాటలు ఉండాలి. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. బాగా గమనించండి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అడగండి నేను ఇస్తాను, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. అయితే ఒక షరతు ఏంటంటే, నా యందు మీరుండాలి. నేను అడుగుతున్నాను ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాను, ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, మీరు దేవుని యందు ఉన్నారా, లోకంలో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా, పాపంలో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా, ధనాపేక్షలో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా, అధికార దాహంతో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా, కామదాహంతో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా, బార్ షాపుల్లో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా, వేశ్యాగృహాల్లో ఉన్నారా? దేవుని యందు ఉన్నారా? అసలు మీరు దేవుని యందు ఉన్నారా? దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరుంటే గనక మీరు ఏదడిగినా నేను ఇస్తాను. నా యందు మీరుంటే మీరు ఏదడిగినా ఇస్తాను. రెండవది, నా మాటలు. ఏం మాటలు అయినవి? 4 సువార్తల్లో చెప్పబడిన మాటలు, యేసుప్రభు చెప్పిన మాటలు. 4 సువార్తల్లో యేసుప్రభు చెప్పిన మాటలు మీ హృదయంలో ఉన్నాయా? మీ హృదయంలో ఉన్నాయా? నా మాట ప్రకారం మీరు జీవిస్తున్నారా? నా మాట ప్రకారం కనుక మీరు జీవిస్తే మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను. యేసయ్య మాట ప్రకారం మనం జీవించాలంటే, యేసయ్య ఏం చెప్పాడండి? యేసయ్య ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపించండి, ప్రేమ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి, దయాగుణం కలిగి ఉండండి, క్షమాగుణం కలిగి ఉండండి, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టండి, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వండి, రోగిగా ఉన్న వారిని పరామర్శించండి, జైల్లో ఉన్న ఖైదీని కూడా పలకరించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచరించవద్దు. మనం తెలుసుకోగలమండి, దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో దేవుణ్ణి వాళ్ళు అనుసరిస్తారు. దేవుడు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. నువ్వు కూడా సాత్వికంగా ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడండి, నా మాట విని నా మాటలు హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారం మీరు నడవండి. అప్పుడు మీరు ఏమడిగినా నేను ఇస్తాను. అప్పుడు మీరు ఏమడిగినా ఇస్తారు. దేవుడు ఇస్తాడు. ఉన్నాయా? దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయా? దేవుని మాటలను నువ్వు అనుసరిస్తున్నావా? అమ్మా, పోకిరి మాటలైనను సరసోక్తులైనను నీ నోట రాకూడదని దేవుడు చెప్తున్నాడు. రాకుండా ఉన్నాయా? బూతు మాటలు నీ నోటికి రాకుండా నీ నోటిని, నీ నాలుకను భద్రపరుచుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. వెళ్ళి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. ప్రతి
ప్రభువును నమ్మిన బిడ్డనే కాదు, ఈ లోకంలో ఉన్న బిడ్డలు ఎవరైనా సరే యేసు ప్రభువును అనుసరిస్తే వాళ్ళు మహాత్ములు అవుతారు. గాంధీజీ గారు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను అనుసరించాడు, మహాత్ముడయ్యాడు. మీరు కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు అనుసరిస్తే తప్పకుండా దేవుని రాజ్య వారసులు అవుతారు. మీరు ఏం అడిగినా అది దేవుడు ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. అమ్మా, ముందు వాక్యాన్ని ధ్యానం చేయండి. రెండవదిగా ప్రార్థన చేయండి. అంతకంటే ముందుగా దేవుని వాక్యానుసారంగా మీ జీవితాన్ని మలుచుకోండి, ఆ రూపంలోకి మలుచుకోండి. దేవుని వాక్యానుసారంగా మీ జీవితాన్ని మలుచుకోండి, ఆ పోలికలోనికి మార్చుకోండి, వాక్య రూపకంలోకి మీ జీవితాన్ని మలుచుకోండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏంటంటే, మాకు ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాం, దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు సహాయం చేయాలా అని అనుకుంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బతికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడా 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 అంటే ఆయన పలకడండి. నీవెవరో నాకు తెలియదు అంటాడండి. వాక్యములు రాయడండి, నువ్వెవరో నాకు తెలియదు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ముందు ఆయన వాక్యాన్ని విని, ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకొని ఆయనను ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయనను అడగడము. అడగాలి, 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 అడగాలి. దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ముఖ్యంగా నీ కోసం నువ్వు అడగాలి, తర్వాత నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం అడగాలి, తర్వాత మనుషులందరి కొరకు అడగాలి, పరిశుద్ధులందరి కొరకు అడగాలి, రాజుల కొరకు అడగాలి, అధికారుల కొరకు అడగాలి. తిమోతికి రాసిన పత్రికలు అదే కదా రాయబడింది 2వ అధ్యాయంలో. మనుషుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు అడగండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, మీకు సుఖంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. అవునండి. ఎవరు సుఖంగా ఉంటారంటే ప్రార్థించే వాళ్ళు సుఖంగా ఉంటారండి. ఎవరు నెమ్మదిగా ఉంటారు అంటే ప్రార్థించే వాళ్ళు, దేవుణ్ణి అడిగే వాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. దేవుని సన్నిధిలో సమయం గడిపే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. దేవుణ్ణి అడిగే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి అడిగే వాళ్ళు సుఖంగా ఉంటారు. దేవుని సన్నిధిలో సమయం గడిపే వాళ్ళు సుఖంగా ఉంటారు. దేవుడు వాళ్ళకు సుఖమునిస్తాడు, నెమ్మదిస్తాడు. అయితే నువ్వు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు చెప్తున్నాడండి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఏం రాయబడింది? మీరు సమయమందు అసమయమందు ప్రార్థన చేయాలి, ప్రతి సమయంలో ఆత్మతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారానే మీరు అపవాదిని జయించగలుగుతారు. ప్రార్థన చేయడం ద్వారానే మీరు బలవంతులవుతారు. ప్రార్థన చేయడం ద్వారానే మీరు అపవాదిని జయించగలుగుతారండి. ప్రార్థన చేయడం ద్వారానే మీరు బలవంతులవుతారండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 రోజుల నుండి ఉపవాసం చేయడం ద్వారానే సైతాన్ను ఆయన జయించగలిగాడు. వాక్యాన్ని బాగా ధ్యానించిన వాడు కనుకనే ఆయన సైతాన్ని జయించాడండి. సైతాన్ని జయించాలంటే నీ జీవితంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ 2 ఉంటే నువ్వు సైతాన్ని జయించగలుగుతావు. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ 2 నీ జీవితంలో ఉంటే నువ్వు సైతాన్ని జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు, మరణాన్ని జయించగలుగుతావు, సమాధిని జయించి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళి ఆ తండ్రితో కూడా నువ్వు యుగాయుగాలు జీవించగలుగుతావు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలాంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవు, జీవము కలిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. అడుగుడి మీకు ఇయ్యబడుననే మాట నుంచి ఎన్ని మాటలు మాకు తెలియజేసావు నైనా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అవును తండ్రి, నిన్ను అడిగి పొందుకోవాలంటే నీ యందు మేము నిలిచి ఉండాలని, నీ వాక్యము మా హృదయంలో నిలుపుకొని వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకోవాలని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయనా. అలాగే ప్రభువా, నీ వాక్యమును ధ్యానించడం ద్వారా, నిన్ను ప్రార్థించడం ద్వారా అపవాదిని జయించగలమని, మరణాన్ని జయించగలమని, పాపాన్ని జయించగలమని నైనా, ఆ సమాధిని కూడా జయించి నీ రాజ్యంలో ప్రవేశించగలమని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమునైనా. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుందని చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి కూడా నాయనా నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారానే ఈ కార్యములన్నీ కూడా జరిగించండి. ముఖ్యంగా నాయనా కాలేబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మకూరులో ఉంటున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను దర్శించండి, మీ కుడి హస్తమును ఆయన తల మీద ఉంచండి అయ్యా. నీ ప్రభావమును ఆయనలోనికి పంపండి. నీ వెలుగు, నీ ఆత్మ ఆ బిడ్డకు అనుగ్రహించి ఆ బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఇమ్మానుయేలు ఇల్లు కట్టుకునే విషయంలో మీరు సహాయం దయచేయండి. కృపమ్మ యొక్క నడుము నొప్పి విషయంలో మీరు సహాయం దయచేయండి. దినేష్ నాయన సాఫ్ట్వేర్ ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేయండి. శాంతక్క కుమారుడు నాయన జీవన్, ఆయన భార్య శ్రవంతి, పాప సాత్విక, ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. రేవతక్క గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన, అక్కగారిని స్వస్థపరచండి. భారతక్క వ్యాపార విషయంలో కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు భోజనాలు మందిరంలో సిద్ధపరుస్తున్న సద్గుణమ్మక్క గారిని దీవించి ఆశీర్వదించండి. నూరంతల ఆశీర్వాదంతో ఆ బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే నాయన సంఘానికి వస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించినైనా, ఈ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. మరి రాజన్న గారిని, అశోకన్న గారిని, అలాగేనైనా సుబ్బమ్మక్క గారిని మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. నిజంగా నువ్వు మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, సృష్టికర్త అయిన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు. ఎప్పుడు ఎవరిని ఎలా నడిపించాలనో నడిపించగలిగిన దేవుడవు. నీ కార్యాలు ఎలా జరిగించుకోవాలనో జరిగించుకోగలిగినటువంటి దేవుడవు నైనా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ముఖ్యంగా నాయన వినోద్ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, త్రాగు నుంచి విడుదల పొందాలి, దుర్మార్గత నుండి విడుదల పొందాలి, అన్యాయం నుండి అక్రమము నుండి విడుదల పొందాలి, మంచి మార్గంలో నడవాలి. మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. రక్షణ పొందని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నాతానుకు రక్షణ దయచేయండి, సందీప్కు రక్షణ దయచేయండి నైనా. మరి నాదుషకు రక్షణ దయచేయండి నైనా. అద్వితీయకు రక్షణ దయచేయండి. వినోద్ కూడా రక్షణ దయచేయండి. నిజమైన దేవుని తెలుసుకునే భాగ్యం దయచేయనైనా. ఫ్రాన్సిస్ కు బాప్తిస్మం ఇయ్యాలి ప్రభా, ఇచ్చేందుకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసురత్నం అన్నమ్మ కూడా ఇద్దరు బాప్తిస్మం పొందాలి ప్రభా, మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను, అద్భుతం చేయాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు నాయనా. అయ్యా
ఈ 12 గంటల ప్రార్థన ప్రేమించి ఎంతమంది సేవకులు ఇక్కడికి వచ్చి వాడబడుతున్నారో వాళ్ళందరినీ అభిషేకించండి, కృపావరములతో నింపండి, ఆత్మబలములతో నింపండి, జ్ఞానంతో నింపండి, వివేచనతో నింపండి. అయ్యా నీ సన్నిధి కాంతి వాళ్ళ మీద ఉదయింప చేయండి, నీ ఆత్మతో నింపండి, నీ జీవంతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ గొప్ప కార్యములు అన్నగారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. దైవ సేవకులను అభిషేకించి గొప్పగా నీ సేవలు వాడుకునండి. వారికి కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చండి, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి, సంఘాలు కట్టే కృపను వాళ్ళకు దయచేయండి, మందిరాలు కట్టే కృపను వాళ్ళకు దయచేయండి, ప్రేయర్ సెంటర్స్ ఏర్పాటు చేసే కృపను వాళ్ళకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా కార్యమును జరిగించి మీరు మహిమ పొందండి ప్రభా. నాయన మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను నాయన. ప్రతి గురువారం జరుగుతున్నటువంటి బైబిల్ కాలేజ్ను మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. అందుకు కావాల్సిన 30 మంది విద్యార్థులను ఈ నంద్యాల పట్టణంలో నుండి చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి 30 మంది విద్యార్థులను నైనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంఘ పెద్దలను, యవనస్తులను నైనా సేవ నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలని ఆశ కలిగిన వారిని 30 మందిని మీరు ఆకర్షించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అభిషిక్తుని పాస్టర్స్ వెల్ఫేర్ ద్వారా దైవ సేవకులకు గొప్ప సహాయం అందించాలని నా ఆశనైనా, గొప్ప సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి, ప్రతి దైవ సేవకుడు ఉన్నత స్థితిలో ఉండాలనైనా అయ్యా. ప్రతి దైవ సేవకుడు సమృద్ధి కలిగి ఉండాలనైనా. ప్రతి దైవ సేవకుడు గొప్పగా సేవా పరిచర్య జరిగించాలనైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యములోను, ప్రార్థనలోను, జ్ఞానములోను, వివేచనలోను, కృపావరములలోను, ఆత్మఫలములలోను మీ సేవకులు వర్ధిల్లాలినైనా, నూరంతలుగా ఫలించాలినైనా. అవును తండ్రి, వాక్యములో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, వరములలో ఫలించాలి, ఫలములలో ఫలించాలి, జ్ఞానములో ఫలించాలి, వివేచనలో ఫలించాలి. అయ్యా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగానైనా శాంతక్క గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అక్కగారి అప్పు సమస్య కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. అక్కగారు ఎంతగానో ఏడుస్తుంది నాయన, కన్నీళ్లు విడుస్తుంది ప్రభా. అక్కగారిని జ్ఞాపకం చేసుకొని ఆ అప్పు సమస్య కాడిని విరగొట్టి ఆ భారము తొలగించి ఆమెను తేలిక చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమెకు విడుదల, సమాధానం, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినా సద్గుణమ్మక్క గారి అప్పు సమస్య కాడిని విరగొట్టి ఆ బిడ్డ మీద ఉన్న భారమును తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నైనా. పుల్లయ్యన్నకు కంటి చూపును సరళం చేయండి, స్వస్థపరచండి. శుభమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్ని దయచేయండి నైనా. మధు, హైమావతులు ఇద్దరు మారు మనసు పొందాలనైనా. వాళ్ళను శోధిస్తున్న దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాను. విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నైనా ఇరువురికి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నైనా మీ ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరిగించండి. దైవజనులు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉండగా అయ్యా మీరే వారికి తోడైండి నైనా. ఒక పాట పాడి నిన్ను స్తుతించుటకు, వాక్యము ధ్యానించుటకు, ప్రార్థించుటకు క్రమముగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయితే నాయన నా ఆశ ప్రభా, ఎక్కువగా ప్రార్థన చేయాలని నా ఆశనైనా. మరి అయ్యగారు కూడా ప్రార్థన ఎక్కువ సమయం చేయడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అవును తండ్రి, నీ తర్వాత నీ సేవకులే కదా నాయనా ఈ భూమి మీద ప్రభా. నీ సేవకుల కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు నాయనా ఈ లోకంలో తండ్రి. నీ సేవకుల ద్వారా నైనా ఈ ప్రజలను నువ్వు బ్లెస్ చేయగలవు. నీ సేవకుల ద్వారా ఈ సంఘాలను బ్లెస్ చేయగలవు. నీ సేవకుల ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించగలవు. నువ్వు చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు నీ సేవకులు చేయగలరు. నువ్వే వాగ్దానం ఇచ్చావు నైనా. నీ సేవకులు గొప్ప క్రియలు చేయాలి యేసయ్యా. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. ముఖ్యంగా నైనా ఇక్కడ 24 గంటలు ప్రార్థన జరగాలనైనా, 7 ప్రార్థనా గదులు కట్టాలనైనా మీరు సహాయం చేయండి. వాష్రూమ్ నైనా స్త్రీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి టైల్స్ కూడా వేశాం, ఇక డోర్ కావాలి, పైపులు కావాలి, అవి కూడా అనుగ్రహించబడితే నీ పిల్లలకు ఏ కొద ఉండదునైనా, వాష్రూమ్ విషయంలో ఇబ్బంది ఉండదునైనా.
మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వాష్రూమ్ కూడా మీరు కట్టండి, పైన స్లాబ్ వేయడానికి కూడా మీరు సహాయం చేయండి. సండే స్కూల్ పరిచర్య పైన చక్కగా జరగడానికి, వంటశాల పైన చక్కగా జరగడానికి, వంట పరిచర్య నైనా మరి చక్కగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. మేము ఇక్కడే ఉండినైనా 24 గంటలు ప్రజలను నైనా విశ్వాసులను ప్రార్థనలో మోటివేట్ చేయాలి ప్రభా. అనేకులకు ఫోన్ చేసి పిలవనంపి వాళ్ళను ప్రార్థనలో సమయం గడిపేలాగా చేయాలి ప్రభా. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా నైనా, ప్రార్థన వలనే సమస్తము సాధ్యమని. నైనా నీ ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమనైనా. అడుగుడు ఇవ్వబడును, నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తాను, నా యందు మీరుండండి, మీ హృదయంలో నా మాటలు ఉంచుకోండి, అప్పుడు మీరు ఏమడిగినా నేను చేస్తాను అన్నావు కదా నైనా. అవును తండ్రి, నీ మాటలు ప్రతి హృదయంలో నాటి ఆ ప్రకారం వాళ్ళ జీవితాలను మలచండి. వాళ్ళు నీ యందు నిలిచి ఉండినట్లుగా సాయం చేయండి. వాళ్ళు ఏది అడిగినా మీరు ఇవ్వండి ప్రభా. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి మీరు మహిమ పొందమని నీ హస్తాలకు సమయాన్ని అప్పగిస్తున్నానైనా. సాయంత్రం 6 వరకు ప్రార్థన చక్కగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. రండినా రాజన్న వస్తాను. రాజన్న, అశోక్ మీ ఇష్టం, ఎవరో రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనులు